ఇవాల్టి హార్ట్ థాట్లో ఏం చెప్తారంటే ఈవిడ, మన్ని మనం క్రిటిసైజ్ చేసుకుని మనలో మన బాడీ పార్ట్స్లో మనకి ఏదైనా నచ్చలేదనుకోండి, మనము సెల్ఫ్ అబ్యూస్ చేసుకుంటాం మనం క్రిటిసైజ్ చేసుకుని. ఇది ఎంతవరకు వెళ్తుందంటే కొంతమందికి ఎడిక్షన్స్ కూడా దీనివల్లే వస్తాయి అని అంటుంది ఈవిడ. లైక్ ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ, సిగరెట్స్ కానీ, ఏదైనా ఒక ఎడిక్షన్ వస్తే మిమ్మల్ని మీరు తీవ్రంగా సెల్ఫ్ అబ్యూస్ చేసుకుంటే, అంటే క్రిటిసైజ్ చేసుకుంటే ఇలాగ ఎడిక్ట్ అవుతారని చెప్తారు. సో దీనివల్ల మనం క్రిటిసిజం అంతా ఆపేయాలి. ఇంకోటి ఏంటంటే, మనం క్రిటిసైజ్ చేసుకోవడం మొదలెడితే మనం వేరే వాళ్ళని కూడా క్రిటిసైజ్ చేస్తాం. ఎందుకంటే ఎవ్రీబడి మన రిఫ్లెక్షనే. వేరే వాళ్ళలో మనం మన్ని చూసుకుంటాం. సో ఎప్పుడైనా ఎవరి గురించి అయినా కంప్లైంట్ చేయడం మొదలెడితే గుర్తుంచుకోండి, అది మన గురించే మనం కంప్లైంట్ చేసుకుంటున్నాము. సో మిమ్మల్ని మీరు ప్రేమతో, లవ్తో కానీ యాక్సెప్ట్ చేస్తే ఎవరి గురించి కంప్లైంట్స్ ఉండవు. అంటే మనం హర్ట్ చేసుకోకపోతే అవతల వాళ్ళని హర్ట్ చేయలేము. సో ఇవాల్టి అఫర్మేషన్ ఏంటంటే, ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఐ యామ్. ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ exactly as I am.